ఈరోజు ప్రజల మీద, మనుషుల మీద భక్తిని బాగా చూపిస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళే విగ్రహం, వాళ్ళనే పూజిస్తారు. వివాహం కానీ ఆడవాళ్ళు ఒక మనిషిని విగ్రహంగా పెట్టుకొని లవ్ అఫేర్ అని, ప్రియుడని, ప్రియురాలని విగ్రహంగా పెట్టుకొని ఆ వ్యక్తినే పూజిస్తుంటారు. కళ్ళు మూసినా తెరిచినా మనసులో ఇంకా ఆ వ్యక్తి తలంపులే, ఆ వ్యక్తి మాటలే, ఆ వ్యక్తి ఆలోచనలే, ఆ వ్యక్తి ఫోటోనే కనిపిస్తుంటుంది ముఖ చిత్రం. నీ భక్తి ఆ వ్యక్తి. ఇలా ఉండొచ్చా? ఆత్మీయుల జీవితంలో ఇలా ఉండొచ్చా? మీరు దేవుని కంటే ఎక్కువగా దైవజనులను కూడా ప్రేమించొద్దు. అవసరం లేదు మీ ప్రేమ. దేవుని మీద ప్రేమ లేకపోతే ఇంకా మీ ప్రేమ దైవజనులకు కూడా అవసరంలా, మాకు అవసరంలా. ముందు దేవుణ్ణి ప్రేమించండి, ఆ తర్వాత దైవజనుల్ని ప్రేమించండి. చాలామంది ఏమనుకుంటారంటే దైవజనులు అంటే నాకు చాలా ఇష్టం, నాకెందుకు అవసరం లేదు. నువ్వు ముందు నా యేసయ్యని ప్రేమించు, నువ్వు ముందు యేసయ్యని ఇష్టపడు, ఆ తర్వాత యేసయ్య మాటను బట్టి నన్ను ప్రేమించు, యేసయ్య మాటను బట్టి దైవజనుల్ని స్వీకరించు, యేసయ్య మాటను బట్టి నువ్వు మాకు లోపడు. అంతేకాని మొదటిగా దైవజనుల్ని విగ్రహంగా పెట్టుకోవడానికి వీల్లేదు. మొదటగా మీ జీవితాల్లో యేసయ్య 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 యందలి భయము భక్తి కలిగి జీవించాలా. నిర్లక్ష్యమైన జీవితము ఏ ఒక్కరిలో ఉండడానికి వీల్లేదు. మీ జీవితాల్లో అద్భుతాన్ని నేను చేస్తానా, నేను చేయగలనా? దైవజనులే చేయగలరా? మిమ్మల్ని ఆశీర్వదించేది, దీవించేది దైవజనులా? యేసయ్య. మిమ్మల్ని స్వస్థపరిచేది యేసయ్య, దైవజనులా? యేసయ్య. మొదటిగా యేసయ్యను ప్రేమించాలి, ఆ తర్వాత దైవజనులు. దేవుని కంటే ఎక్కువగాను దేన్ని ప్రేమించినా అది నీ నుండి దూరము చేయబడుతుంది. చాలా ప్రమాదం. ఇదే స్టేట్మెంట్ దినకరన్ గారు ఒక మ్యాగజైన్లో రాశారు. నా కుమార్తెను నేను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి నా కుమార్తెను నేను కోల్పోయాను అని దినకరన్ గారు, DGS దినకరన్ గారు ఒక మ్యాగజైన్లో రాశారు. ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించండి, ఆ తర్వాత కుమారుణ్ణి ప్రేమించండి. ఈరోజు చాలామందికి వారు కలిగి ఉన్న బిడ్డలే విగ్రహాలు. ఈరోజు చాలామందికి వారు కలిగి ఉన్నటువంటి పార్ట్నరే మేము విగ్రహంగా ఉన్నారు. ఈరోజు మీరు మనుషుల్ని విగ్రహంగా పెట్టుకుంటే మహోన్నతిని ప్రేమించే వాళ్ళు ఇంకెవరున్నారు? మీ కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య. మిమ్మల్ని భయంకరమైనటువంటి పాపపు బంధకము నుంచి విడుదల చేసింది యేసయ్య. మిమ్మల్ని రక్షించింది యేసయ్య. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది యేసయ్య. ఈరోజు యేసయ్యని మర్చిపోయి మీరు ఇష్టానుసారంగా లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద ఎందుకు మనసు పెడుతున్నారు? మనుషులు ఏ పాటి వారు? నువ్వు మనుషుల్ని ఆనుకుంటే వాళ్ళు ఎప్పటికైనా పక్కకి జరుగుతారు, పడిపోవాల్సి వస్తుంది. కానీ యేసయ్యను ఆనుకున్నవారు, యేసయ్యను ఆశ్రయించిన వారు కదల్చబడరు. వారు నిత్యము స్థిరమైనటువంటి ఆత్మీయత కలిగి జీవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా.